ఈ నా అన్వేష్ అనే ఒక వెధవ ఇప్పుడేదో మేకపోతు గాంభీర్యం చూపిస్తూ నేనేదో త్యాగం చేసేసాను, నేను ఇంక వీడియోలు చేయను, అవి చేయను, ఇవి చేయను, నేను ట్రావెల్ బ్లాగ్స్ చేయను, నేను సామాజిక సేవకుడిగా పనిచేస్తాను అని చెప్తున్నాడు. అదంతా మేకపోతు గాంభీర్యం. ఆడికి ఆల్రెడీ గజగజగా వణుకుతున్నాడు వాడు. ఎందుకంటే వాడు మాట్లాడిన వీడియోలో మాకు ఇంకోటి దొరికింది. అది కూడా మాకు వేరే దేశం నుంచి వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేశారు. అంటే వాళ్ళు కూడా ఎంత సీరియస్గా ఉన్నారు చూడండి, పెద్ద కంట్రీ. సో ఆస్ట్రేలియా నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం కూడా చూసుకోలేదు. సో ఇందులో ఏముందంటే భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో పాస్పోర్ట్ అనేది చాలా విలువైనది. పాస్పోర్టే కదా మనందరికీ అథెంటికేటెడ్ అడ్రస్ ప్రూఫ్. సో అంత వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుద్ది మన పాస్పోర్ట్కి. అంటే దానికి ఎంత విలువ అది మనందరికీ తెలుసు. దానిలో రాజముద్ర ఉంటుంది 3 సింహాలతో పాటు. ఆ రాజముద్రని మనం ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా బీరువాలో పెడతాం. మనం ఎక్కడ పెడతాడు పడేం పాస్పోర్ట్. అలాంటి పాస్పోర్ట్ని ఇట్లా చేత్తో పట్టుకొని వాడు వెధవ ఎంత దరిద్రకొట్టు పాస్పోర్టో తెలుసా మనది ఇండియన్ పాస్పోర్టు అన్నాడు. మన ఇండియన్స్ని తిడుతున్నాడు అందులో. ఎవరో ముందెళ్ళిన వాళ్ళు వీడు 4 గంటలు కూర్చోబెట్టారు. వీడు ఉడతలు పట్టే మొహం అని వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. కాబట్టి 4 గంటలు వీడిని విచారించారట. విచారించడం వల్ల ఆన్ అరైవల్ వీసా తీసేశారు. సో మన దరిద్రకొట్టు పాస్పోర్టు అంటూ అభివర్ణించాడు. భారతదేశాన్ని ఒక్క మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలరా నీకు, ఎద్దబ్బన్నారు ఎద్దబా. నువ్వు భారతదేశ పాస్పోర్ట్ని పట్టుకొని రాజముద్రను చూపిస్తూ, నా దేశం యొక్క రాజముద్రను నువ్వు చూపిస్తూ వేరే దేశం గురించి పొగుడుతూ తిడతావరా నువ్వు ఇండియాకి అడుగు పెట్టాలరా, నీ సంగతి ఏంటో చూస్తాం మేము.